హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ఇమ్మంది రామారావు గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే బాబు. సార్ పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఎలాగో తొందరలో ఆయనకు మినిస్ట్రీ ఖచ్చితంగా ఇస్తారు సార్. అయితే ఇప్పుడు ఆయన కమిట్ అయిన సినిమాలు మాత్రమే చేసి ఆ తర్వాత కంప్లీట్ సినిమాలకు దూరంగా ఉండి ఒక పొలిటీషియన్ గానే ఉండిపోతారన్న ఒక వార్త వైరల్ అవుతుంది సార్. మరి ఎందుకంటే మినిస్ట్రీ ఇచ్చిన తర్వాత కంప్లీట్ బిజీగా ఉండిపోతారు కాబట్టి ఇక సినిమాలు చేసే అవకాశం ఉండదని అభిప్రాయపడుతున్నారు. మరి ఈ వార్తలో నిజం ఉందా, లేకుంటే మళ్ళీ సినిమాలు చేస్తూనే పొలిటీషియన్ గా కూడా కంటిన్యూ చేస్తారా? మీ ఒపీనియన్ సార్ వీటిపైన. ఇక్కడ పవన్ కళ్యాణ్ కొత్త మీద సాంగ్ చేస్తున్నాడు అండి. చాలా జాగ్రత్తగా చేయాలి. ఒకవేళ పొలిటీషియన్ గా ఉండిపోతే వాళ్ళ తాలూకు అభిమానుల్ని నిరాశపరచవచ్చు. లేదా సినిమాలు చేస్తే పాలిటిక్స్ లో కొంచెం వెనకబడవచ్చు. ఇప్పుడు ది మ్యాన్ ఆఫ్ ద సిరీస్ ఈజ్ ఓన్లీ పవన్ కళ్యాణ్. కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ పవన్ కళ్యాణ్ తర్వాత ఇంకెవరైనా. ఇప్పుడు ఈయనకున్నటువంటి ఆ హోల్డ్, ఆ శక్తిని ఉపయోగించుకొని ఈయన చేసిన ప్రామిసులు నిలబెట్టుకుంటే గట్టి నాయకుడు అవుతాడు. ఏదో నామకావాస్తి ఆ రోజుకి ఆ ప్రామిసులు అవసరం అని చెప్పి ప్రామిసులు చేసేసి ఆయన సినిమాలు చేసుకుంటే మేము ముందు చెప్పాము అంటారు వాళ్ళు. అలాగని మనం పాలిటిక్సే పట్టుకొని సినిమాలు చేయకపోతే మీ ఏ సినిమాలు చూడాలి, మీవెందుకు మీ అభిమానులు అంటారన్నమాట. బహుశా అందుకేనేమో అఖీరానందన్ని రాజకీయంగా చాలా పెద్ద వ్యూహంతో పరిచయం చేశారన్నమాట. ఈరోజు మనం చెప్పుకుంటున్నాము, మనమే చెప్తున్నాం, అఖీరానందన్ పవన్ కళ్యాణ్ని మించిన స్టార్ అవుతాడు. అఖీరానందన్ పవన్ కళ్యాణ్ తాలూకు అభిమానులందరికీ కూడా వాళ్ళ తృష్ణ, ఆకలి తీరుస్తాడు. ఇంతకంటే బాగా సంబరాలు చేసుకుంటారు అన్నమాట. అఖీరానందన్ అందొస్తే పవన్ కళ్యాణ్ తప్పకుండా సినిమాల్లోంచి విరమిస్తాడు. ఏదైనా ఒకటి గారా దేశభక్తి ప్రపూరితమైన సినిమాలు ఉన్నట్టయితే ఒక 3 నెలల రోజులు పెద్ద కష్టపడడానికి కష్టం కాదు, అలవాటైన ప్రయాణం కదా. అంతేగాని పాలిటిక్స్లో బోల్డంత బాధ్యత ఉందండి. దీనికి చాలా బాధ్యత గల శాఖలు ఇస్తారు. అలాగే మోదీ ఏంటంటే ఆయనకి ఏదో మా మనసులో ఉద్దేశం ఉంది. పవన్ కళ్యాణ్ తాలూకు జనసేన పార్టీకి సంబంధించిన 2 ఎంపీల్లో ఒక ఎంపీకి కూడా సీట్ ఇవ్వలేదంటే నెక్స్ట్ ఫర్దర్గా ఎన్హాన్స్మెంట్లో ఇంకేదో ఉంటుంది, ఆఫర్ ఉంటుంది. లేకుంటే అంత ఇష్టమైన పవన్ కళ్యాణ్ని అంత నిరాశపరచడు. అందువల్ల ఇవన్నీ రాజకీయాలు ఇది బాగా నేర్చుకున్నాడు. పవన్ కళ్యాణ్ అంతకుముందు ఏదో నిజాయితీగా మాట్లాడేవాడు, కానీ అయితే ఇప్పుడు నిజాయితీగా మాట్లాడటం లేదని నేను చెప్పడం లేదు. కొన్ని విషయాలు గుమ్మనంగా ఉండాలి, జరిగేంతవరకు గుమ్మనంగా ఉండాలి. ఇప్పుడు అది నేర్చుకున్నాడు అన్నమాట. అది నేర్చుకున్నాడు. లేకపోతే అన్నా లేజినో అని పరిచయం చేయవలసిన అవసరం లేదు కదా. కొన్ని ఎవడో ఏదో కూసాడని చెప్పి వాడు కూతకి సమాధానం చెప్పడానికి అన్నా లేజినో అని పరిచయం చేసుకోవాల్సిన అవసరం లేదు. తర్వాత ఏంటంటే కొడుకుని ఇంతకాలం ఉండేది కొడుకుని చంద్రబాబు నాయుడికి అక్కడ ప్రైమ్ మినిస్టర్కి, ఆ ప్రైమ్ మినిస్టర్ ఈయన మీద ఎంత రిగార్డ్స్ లేకపోతే వీళ్ళు థర్డ్ పర్సన్స్ కదండి వీళ్ళు. అన్నా లేజినో అయితే ఎవరికి కావాలి? అఖీరానందన్ అయితే ఎవరికి కావాలి? బికాజ్ ఆఫ్ పవన్ కళ్యాణ్. అంటే మా కుటుంబ సభ్యులు అన్నది చెప్పకనే చెప్పమాట. కుటుంబంలో పెద్దని ఎలాగైతే కలుస్తారో చిరంజీవి తల్లిని, చిరంజీవి భార్యని ఎలాగైతే కలిశాడు, ప్రధానమంత్రిని కూడా ఆ దృష్టితోనే కలిశాడని నేను అనుకుంటున్నాను. ప్రధానమంత్రి కూడా ఆ దృష్టితోనే అంతగా దగ్గర తీసుకొని కొడుకుని చూసి మీకంటే పెద్దవాడు అయిపోయాడని చెప్పేసి అభినందించడం, ఇవన్నీ కూడా చరిత్రలో నిలిచిపోయే అంశాలు అన్నమాట. అందువల్ల డెఫినెట్గా పవన్ కళ్యాణ్ సినిమాలు మానేస్తాడు. ఎలా మానేస్తాడంటే అఖీరానందన్ని తనకి సబ్స్టిట్యూట్గా పెట్టి పవన్ కళ్యాణ్ ప్లేస్ ఆయనకి ఇస్తాడు. ఈరోజు పవన్ కళ్యాణ్ ప్లేస్ని డామినేట్ చేయడం ఎవరి తరం కాదని అనుకోవాల్సిన అవసరం లేదు. ఆర్టిస్టుగా డెఫినెట్గా తగిన సర్ఫీజ్ ఇచ్చి, ఇప్పటికే మార్షల్ ఆర్ట్స్, కర్ర ఫైటు అన్నీ ఉన్న, కత్తి ఫైట్లు అన్నీ వచ్చు, అంటే నెంబర్ 1 హీరోగా తయారు చేస్తారని నా ఉద్దేశం. అట్ ది సేమ్ టైం మన భారతదేశపు రాజకీయాల్లో అత్యుత్తమమైనటువంటి రాజకీయ నాయకుల్లో ఒకటిగా నిలుస్తాడని చెప్పేసి నేను అనుకుంటున్నాను. మధ్యలో ఎన్ని ఆటంకాలు వచ్చినా ఆయన ఎదుగుదలకే మలుచుకుంటాడు. కానీ అప్పుడే మొదలు పెట్టేశారు తెలుగుదేశానికి జనసేనకి
పడదా అని చెప్పి ప్రమాణ స్వీకారం లేదు, ఏమి చూసాం కానీ మనం చెప్తాము. ఏదో చంద్రబాబు నాయుడు నాకు ప్రాణం పోసాడు రా బాబు అని చెప్తున్నాడు. ఆయన లేకపోతే నేను లేనని చెప్తున్నాడు. నా జీవితంలో ఆయన ఒక్కరికి ప్రాణం ఉన్నంత వరకు మర్చిపోలేని చెప్తున్నాడు. నాకు ఈ ప్రపంచంలో ఎవరైనా ఉన్నారంటే నా అన్నయ్య పవన్ కళ్యాణ్ అని చెప్తున్నాడు. ఇన్ని మాటలు కనుక మనం తొందరపడిపోయి వీరిద్దరు విడిపోతున్నారు, ఇద్దరు కొట్టుకుంటున్నారు, పవన్ కళ్యాణ్ ఏమో ప్రతిపక్ష పార్టీగా చీలిపోతున్నాడు. ఏమనుకోండి, నోటికి వచ్చింది మనం మాట్లాడుతున్న విశ్లేషకులు ఎంతోమంది ఉన్నారు. అలా కాదని కాదు, కానీ అసలు రేపు ప్రమాణ స్వీకారం అయిన తర్వాత ఏమిటి పవన్ కళ్యాణ్కి ఇచ్చే పదవి ఏంటి? జనసేనలో ఎన్ని బెర్తలు ఇస్తున్నారు? అసలు ఈ కూటమి గెలుపుకి ప్రధాన కారణం జనసేన. వాళ్ళు ఎలా గౌరవిస్తున్నారు ఇవన్నీ మనం చూసుకోవాలి కదా. అప్పుడు మాట్లాడితే పర్వాలేదు. అప్పుడు మనం మాట్లాడేందుకు పవన్ కళ్యాణ్ మాట్లాడుతుండు. ఏది వేషాలు వేస్తున్నాం అంటాడు, మాట తాట తీసేస్తా అంటాడు. పొరపాటు జరిగితే అక్కడ జగన్ అనేవాడు చంద్రబాబు నాయుడు నన్ను తప్పకుండా భయం లేదు ఆయనకి. ఒక నిజాన్ని మాట్లాడుతున్నప్పుడు భయపడడం దేనికి? అందువలన ఇవేవి జరగు, మన కంగారు పడవలసిన అవసరం లేదు. సార్ ఇప్పుడు కమిట్ అయిన 3 సినిమాలు ఉన్నాయి కదా సార్, మరి వీటికి టైం కేటాయిస్తారా పవన్ కళ్యాణ్ గారు? మరి ఎంత టైం తీసుకోవచ్చు అవకాశం ఉంది ఇవి రిలీజ్ అవ్వడానికి? ఓజీ, హరిహర వీరమల్లు తొందరగా అయిపోతుందండి. అక్కడ ఉన్న ప్రొడ్యూసర్ ఎవరంటే ఏం రత్నం, సెకండ్ యూనిట్ డైరెక్టర్ని పెడతాడు, మిగతా ప్యాచ్ వర్క్ అంతా పూర్తి చేస్తాడు. ఓన్లీ సోలో వరకు పవన్ కళ్యాణ్తో చేస్తాడు. అది 5-6 రోజులు, మ్యాక్సిమం 10 రోజుల్లో అయిపోద్ది. నైట్ షెడ్యూల్ పెట్టుకుంటాడు. ఇప్పుడు నైట్ కూడా డే ఎఫెక్ట్ చేసేస్తున్నారు అన్నమాట. డేలో కూడా నైట్ ఎఫెక్ట్ చేసేస్తున్నారు. రాత్రులే షూటింగ్ చేయాలనేటువంటి ప్రమాదం లేదు. టెక్నాలజీ బాగా పెరిగిపోయింది కదా. తర్వాత ఏంటంటే నిన్న 2 ఉస్తాద్ భగత్ సింగ్ కూడా హరిహర వీరమల్లు తర్వాత అది పూర్తవుతుంది, డెఫినెట్గా పూర్తవుతుంది. ఓజీ సినిమా కూడా అది కొంచెం టైం తీసుకుంటుంది. ఎలాగని ఈ 2 సినిమాలు అయిన తర్వాతే ఓజీ వస్తుంది ఉంటాడు. కానీ ఆయనకి దీనికి దానికి సంబంధం లేదండి. పగలే కదా రాజకీయ నాయకుడు అయితే మాత్రం పగలు తప్ప రాత్రి పనిచేయమని ఉందా? రాత్రి అంతా పని చేసుకోవచ్చు కదా. ఎవరు అడుగుతారు? నువ్వు ఎందుకయ్యా రాత్రులు పనిచేస్తున్నావు అన్న అడుగుతారా? ఆయన కష్టపడతాడు, తప్పేముంది? ఇక్కడ సినిమాలు చేసి ఇప్పుడు దాని పేరు భీమలా నాయక్ ఉంది, వకీల్ సాబ్ ఉంది, పగలంతా ప్రచారం చేస్తూ మళ్ళీ రాత్రులు కౌలు రైతులు ఆత్మహత్య చేసుకున్న వాళ్ళ ఇంటికి వెళ్ళి దీపాల వెలుగుల్లో చెక్కులు ఇవ్వలేదా? మరి దాని మాట ఏమిటి? అందువల్ల ఆయన తాను ప్రచారం అంతా ఊరు చెరువులు కూడా రాత్రుల్లో ఎక్కువ తిరిగాడు. లేదా పగలంతా సినిమాలో రాత్రుల్లో షూటింగ్ చేశాడు. అలాగే రాత్రుల్లో ఎక్కువ తిరిగాడు. రాత్రులు తిరిగితే పగలు షూటింగ్, పగలు తిరిగినట్టయితే రాత్రులు షూటింగ్. ఎలాగైనా టైంని ప్లాన్ చేసుకున్నాడు. ఆ ప్లాన్ ప్రకారంగా జరిగిపోతాయండి. ఎందుకంటే A1 టెక్నీషియన్స్ కదా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మ, థ్యాంక్ యూ.